ఇప్పుడు లోయెస్ట్ బడ్జెట్లో ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ 1/2 bucket water and 1/2 liter acid and 1 waste cloth with cotton and 2 hand gloves for safety purpose and 1 mug and అలాగే మనకున్నటువంటి ఫ్లోర్కి ఉన్నటువంటి మురికిని బట్టి బ్రష్ అండ్ పట్టి ప్లేట్స్ అండ్ చీపురు కట్ట. సో వీటిలో ఒక్కొక్కటి యూస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే యాసిడ్ బాటిల్ తీసుకుందాం. సో ఫస్ట్ దానికంటే ముందు సేఫ్టీ గ్లౌజ్ తీసుకుందాం. సో ఫస్ట్ గ్లౌజ్ వేసుకోవాలి ఇలా ఫర్ సేఫ్టీ పర్పస్. అండ్ సెకండ్ వన్ ఆల్సో. అండ్ గ్లౌజెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైట్ యాసిడ్, ఇది యాక్చువల్లీ పెట్రోల్ యాసిడ్, వైట్ అండ్ ఎల్లో 2 కలర్స్లో వస్తుంది. సో ఈ యాసిడ్ వచ్చేసి బకెట్లో పోయాలి. బకెట్లో పోసిన తర్వాత సో ఇలా ఫస్ట్ కలుపుకోవాలి. యాసిడ్ వాటర్ ఫుల్గా మిక్స్ అవుతుంది. సో మిక్సింగ్ అయిన తర్వాత డబ్బా తీసుకొని వాటర్ తీసుకొని ఇక్కడైనా మొత్తం పొంగుతుంది చూసారా యాసిడ్ వాటర్ వల్ల. సో ఇలా అవుతుంది. సో యాసిడ్ పొంగుతుంది. పొంగిన తర్వాత ఒక 10 minutes వదిలేద్దాం వీటిని ఇలాగే. సో ఒక 10 minutes వదిలేసిన తర్వాత ఇది యాక్చువల్గా ఫస్ట్ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ వాష్ చేసుకున్నాం. సో పెయింటింగ్ అంతా టైల్స్కి బాగా అంటుకుపోయింది. సో దానికోసం మనం ఈ పట్టి బ్లేడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తున్నాం. రెగ్యులర్గా హౌసెస్లో కంటిన్యూగా ఉండే ఇళ్ళల్లో అయితే మనం పట్టి బ్లేడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూ హౌస్ అయ్యండి పెయింటింగ్ అంతా ఎక్కువగా టైల్స్ కంటుకుని ఉంటే అప్పుడు మాత్రమే ఈ పట్టి బ్లేడ్ అనేది యూజ్ చేయాల్సిన నీట్ ఉంటుంది. ఈ పట్టి బ్లేడ్తో టఫ్గా ఉన్న పెయింట్ ఏదైతే ఉందో గీకేసిన తర్వాత మన దగ్గర ఉన్న వాష్ బ్రష్ ఏదైతే ఉందో, బట్టలు వాష్ చేసే బ్రష్ ఏదైతే ఉందో దాంతో ఒకసారి రౌండ్గా రబ్ చేసి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని పూర్తిగా ఒకవైపు నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేసినట్లయితే మనకు ఫ్లోర్ టైల్స్ క్లీన్ అయిపోతాయి. ఇదంతా లిమిటెడ్ బడ్జెట్లో ఉంటుంది. అరౌండ్ మీకు ఒక 1 liter యాసిడ్ బాటిల్ వచ్చేసి 30 rupees ఉంటుంది. సో నాకు ఇది 30 rupeesలోనే అయింది. యాక్చువల్గా 30 rupees యాసిడ్ బాటిల్ ఒకటి తీసుకుంటే ఆ ఫ్లోర్ మొత్తం పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయిపోయింది 30 rupeesలోనే. సో ఇలా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకా కొంచెం కాస్ట్లీయస్గా ఉండేవి ఉంటాయి. రఫ్ క్లీన్ టైల్స్ అని చెప్పేసి రఫ్ కంపెనీలో వీటిలో ఉంటాయి. ఫ్లోర్ టైల్ క్లీన్ చేసుకోవడానికి సంబంధించిన లిక్విడ్స్ అవి, యాసిడ్స్ అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీస్కి లిమిటెడ్ బడ్జెట్లో కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం యాసిడ్ ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. 1 liter వచ్చేసి 30 rupees ఉంటుంది యాసిడ్ వచ్చేసి. అండ్ వాటర్ బకెట్లో పోసి వాటర్ ఫ్లోర్కి పోసే టైంలో ఖచ్చితంగా ఫేస్కి మాస్క్ కానీ లేదా ఒక క్లాత్ కానీ కంపల్సరీ కట్టుకోండి. ఎందుకంటే యాసిడ్లో ఉండే కెమికల్ కొంత బ్రీతింగ్కి ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మాస్క్ కానీ క్లాత్ కానీ కంపల్సరీ కట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.